ఆల్మోస్ట్ విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 120+ వెల్నెస్ కోచెస్ మా టీం ఉన్నారు. సో ఇలా ఇంతమందికి మేము గైడ్ చేయగలుగుతున్నామంటే విత్ కోచెస్ తోటి మేము గైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి పర్పస్ ఇది నా క్వాలిఫికేషన్. సో ఇక్కడ మేము ఈ వెల్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము వెయిట్ లాస్ అయ్యి, ఓకేనా, బిఫోర్ ఇలా ఉండేవాడిని నేను. ఇప్పుడైతే ఈ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్చుకుని కొంచెం ఎక్సర్సైజ్లు అడాప్ట్ చేసుకుని విత్ ఇన్ 45 daysలో 8 kgs ఫ్యాట్ లాస్ అయ్యాము. అండ్ ఇప్పుడు ఇలా ఉన్నాను, మీ ఎదురుగా ఇప్పుడు నేను కనపడుతున్నాను మీకు, రైట్. సో దిస్ ఈస్ మై రిజల్ట్స్. అండ్ యాజ్ ఏ వెల్నెస్ కోచ్గా మేము ఫస్ట్ వెల్నెస్లో ఉంటూ మీకు గైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఓకేనా, ఈ సెక్షన్ ఎస్పెషల్లీ ఇది ఎవరి గురించి అంటే ఆల్రెడీ మా కమిటీలో వచ్చి ఆల్రెడీ మంచిగా వాళ్ళు నిన్న ఈవినింగ్ సెక్షన్లోకి వచ్చి వాళ్ళు మా కమిటీ సర్వీస్ కావాలి అని ఒక 21 days మెంబర్షిప్ తీసుకుని, ఓకేనా, మాతో పాటు జర్నీ స్టార్ట్ చేస్తాం. సో ఈ సెక్షన్లో మీకు ఏం జరుగుతుంది అంటే కంప్లీట్గా ఒక న్యూట్రిషన్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఒక టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. డైలీ మార్నింగ్ అనేది ఒక్కొక్క టాపిక్ తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఎందుకు అంటే చాలామంది బరువు తగ్గడానికి ట్రై చేస్తారు, కొన్ని రోజులు తగ్గుతారు, మళ్ళీ పెరిగిపోతారు. ఓకేనా. ఫ్యాట్ లాస్ అవ్వడం ట్రై చేస్తారు, వాకింగ్ చేయడం ట్రై చేస్తారు, మళ్ళీ తగ్గుతారు, మళ్ళీ మామూలు అయిపోతారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ బాడీలో కావాల్సిన ఫుడ్, న్యూట్రిషన్ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని అలవాట్లు మార్చుకోలేకపోవడం, అంటే స్లీపింగ్ హ్యాబిట్స్, వాళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ చేంజ్ చేసుకోలేకపోతారు. సో మా కాన్సెప్ట్ మేము ఓన్లీ మీరు వచ్చిన పర్పస్ తగ్గించేసి పంపించడం కాదు, మీ అలవాట్లు కూడా మార్చాలా. అండ్ మీకు కొద్దిగా న్యూట్రిషన్ గురించి కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. కొంచెం నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే మీకు ఇచ్చామో దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ ఈ సెక్షన్లో మీకు న్యూట్రిషన్ గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మేము తీసుకుని చెప్తాము. అండ్ ప్రీవియస్గా మీకు ప్రోటీన్స్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి టాపిక్స్ ఉన్నాయి. అవి మీకు కావాలి అంటే కనుక మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది. సో రామ్ వెల్నెస్ కోచ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు అక్కడ ఆ టాపిక్స్ అనేది డీటెయిల్డ్గా మీకు ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇలా ఎందుకు చేస్తున్నారు సార్, ఇవన్నీ మీకు చేయడం వల్ల మీకు ఏమొస్తాయి అంటే యాజ్ ఏ వెల్నెస్ కోచ్ మేము గైడ్ చేస్తున్నాము. సో దానివల్ల మీకు దానికి మేము ఛార్జ్ చేస్తాం, మేము ఫ్రీగా ఏం చేయము. సో మంత్లీ మెంబర్షిప్స్ ఉంటాయి. సో 1000 రూపీస్ నుంచి 6000, 7000 వరకు కూడా మంత్లీ మెంబర్షిప్ ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజ్ సర్వీస్ ఇస్తాము. అండ్ ఇవాళ ఇప్పుడు ఈ సెక్షన్లో మీకు అవేర్నెస్ సెక్షన్ అనమాట. ఇది కంప్లీట్గా ప్యూర్ వెబినార్లో ఉంటుంది. నేను ఒక్కనే మీకు కనబడతాను. ఇక్కడ చాలామంది ఉన్నారు ఈ కాల్లో, ఇందులో చాలామంది కాల్లో ఉన్నారు. ఓకేనా, రైట్. సో ఇవాళ టాపిక్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే కంప్లీట్గా మీకు ఫైబర్ ఫుడ్ గురించి మీకు టాపిక్ ఉంటుంది. అయితే మీరు ఎవరైతే ఉన్నారో నేను మీకు కనబడుతున్నానా రైట్. సో ఇక్కడ నేను మీ గురించి వచ్చింది ఎందుకంటే ఈ టాపిక్ చెప్పడం వల్ల మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది, మీ లైఫ్లో ఏదైనా మార్పు వస్తుంది, మీ ఆరోగ్యం పట్ల ఏదైనా మెరుగైంది అనుకోండి. సో మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు నాకు కనపడ్డు, మీరు వీడియో మోడ్ ఆఫ్లో ఉన్నారా, మీరు అటు ఇటు తిరుగుతున్నారా, మీరు ఎవరితో మాట్లాడుతున్నారా నాకు తెలియదు. బట్ ఇక్కడ మీకు ఈ టాపిక్ నేను చెప్తున్నాను అంటే మీకు టైం ఇస్తున్నాను, మీరు నాకు కూడా టైం ఇవ్వగలిగితే ఓకేనా. సో 100% మీకు మీ రిజల్ట్ మంచిగా తీసుకోగలుగుతారు. ఓకేనా. మీరు నాకు టైం ఇవ్వచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్పుకుని వెళ్ళిపోతాను. బట్ ఇది మీ వరకు వచ్చిందంటే మీకు ఏదైనా ఇవ్వాలనే మా దేవుడు మీకు చూస్తున్నాడు. అవునా కదండి. ఈరోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే మీకు ఏదైనా చెప్తున్నానంటే నేను దేవుడిని నమ్ముతాను. మనకి చీమైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే మనకు ఉంటుందంట. ఈరోజు ఈ సెక్షన్ మీ దగ్గర వరకు వచ్చిందంటే మీకు ఏదో దేవుడు ఏదో మంచిగా చూపించడానికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. సో దట్ ఏంటంటే మీరు ఇది మార్నింగ్ టైమే కాబట్టి ఒక 60 గంట మీరు కదలకుండా మీరు ఒక 40 minutes కంప్లీట్ చేస్తారు. ఆల్మోస్ట్ 45 minutes కూడా ఉండదు. ఓకేనా. చక్కగా వినండి అందరూ కూడా. ఓకే, రైట్. మీరు ఏదైనా పెన్ను గుర్తు పెట్టుకోండి. నో డౌట్ ఈ సెక్షన్లో కొత్త పాయింట్స్ మీరు నేర్చుకుంటారు. ఓకేనా. రాసుకుంటున్నారా? రమేష్ గారు, రాము గారు, గోవిందమ్మ గారు ఎవరున్నారు? మీరు ఎవరున్నారు నాకు తెలుస్తారు. ఓకేనా, రైట్. ఇది సెక్షన్ రికార్డ్ కూడా అవుతుంది. ఓకే, రైట్. సో ఈ టాపిక్ ఏంటంటే ఫైబర్ గురించి. ఓకేనా, 1 సెకండ్. వేరే మొబైల్లో కనెక్ట్ అవుతుంది, మీకు కమ్యూనికేషన్ అవుతుందో లేదో నాకు తెలుస్తుంది. ఓకే, అసలు వాట్ ఈజ్ ఫైబర్ ఇది మీకు తెలుసుకోవాలా. ఓకేనా. ఫైబర్ ఫుడ్ వల్ల మీరు ఉపయోగాలు ఏంటి, ఓకేనా, ఏమేమి ఫుడ్లో ఉంటాయి, మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఓకేనా, ఇవన్నీ డీటెయిల్గా మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకేనా.
సో చూడండి, ఈ ఫైబర్ అంటే డైటరీ ఫైబరే అంటే మొక్కల ఆహారంలో ఉండే జీర్ణం కానీ కార్బోహైడ్రేట్. అంటే మనకి సాధారణంగా కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ ఉంటుంది అనేది నేను డిస్కస్ చేశాను నిన్న టాపిక్లో. మీకు దానికి లింక్ కావాలంటే మీకు యూట్యూబ్లో ఉంటుంది, వెళ్ళొచ్చు. ఓకేనా? సో మన డైజెషన్ సిస్టమ్ బాగుండాలన్నా మన పెద్ద పేగులు అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో మన పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్. అందులో హెల్తీ బ్యాక్టీరియా మనకు ఫామ్ అవ్వాలన్నా మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుండాలి. ఓకేనా? అంటే మనకి డైజెషన్ సిస్టమ్ బాగుండాలంటే మనకి పీచు పదార్థం కావాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మన ఎప్పుడైతే ఫైబర్ మనం తీసుకుంటామో మనకి ఎప్పుడైతే డైజెషన్ అవ్వలేని ఫుడ్ ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పీచ్ అనేది పండ్లలోని, కాయగూరలోని, తృణధాన్యాలు, పప్పు దినుసులు, గింజలు వీటిలో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ఫైబర్ అనేది మనకి పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా ఫైబర్ను మనకి అబ్జర్వ్ చేసుకునేటట్టు హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. మనకి ఫైబర్లో 2 టైప్స్ ఉంటాయి, సాల్యుబుల్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇంతవరకు క్లారిటీ అనిపించిన వాళ్ళకి ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. రైట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే అసలు మనకి ఈ ఫైబర్ అనేది మనకి డైజెషన్ సిస్టానికి హెల్ప్ అవుతుంది అనేది మీరు గమనించాలి. ఇందులో 2 రకాల ఫైబర్ ఉంటాయి, సాల్యుబుల్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా మీరు ఒకసారి తెలుసుకోండి. ఓకేనా? సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటంటే ఇది నీటిలో కరుగుతుంది, జెల్ లాంటి పదార్థంలో మారిపోతుంది అనమాట. ఓకేనా? సాల్యుబుల్ ఫైబర్ ఇది మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. ఓకేనా? మన గుండెకి హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది ఈ సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే. అండ్ రక్తంలో గ్లూకోజ్ అనేది నార్మల్గా ఉండేటట్టు చేస్తుంది సాల్యుబుల్ ఫైబర్. పీచు పదార్థం మంచి బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది, మన వెయిట్ లాస్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది సాల్యుబుల్ ఫైబర్. ఓకేనా? అండ్ ఇదేంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఇది నీటిలో కరగదు, పేగుల పరిమాణంలో పెంచుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఏంటంటే మనం ఏదైతే మోషన్ ఉంటుందో దాన్ని జ్యూస్ లాగా చేసేసి మనకి వేస్ట్గా అంటే మన మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోయేలాగా చేసేది ఇన్సాల్యుబుల్ ఫైబర్. చూడండి, సాల్యుబుల్ ఫైబర్ ఏమో హార్ట్కి హెల్దీగా ఉంటుంది, మన లోపల వేస్టేజ్ ఏమో బయటకు పంపించారంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైతే ఇన్సాల్యుబుల్ ఫైబర్ మనం తీసుకుంటామో కొలిన్ క్యాన్సర్ రాకుండా మనం నార్మల్గా తెచ్చుకోవచ్చు. అంటే ఐ మీన్ ఏంటంటే చాలా మందికి మూలశంక ఫైల్స్ ఉన్నప్పుడు అది క్యాన్సర్లో పెట్టేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు రాకుండా మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకేమవుతుందంటే ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ తీసుకున్నప్పుడు మనకు తిన్న ఆహారం తొందరగా మూవ్ అవుతూ ఉంటుంది, లేకపోతే అలా స్టక్ అయిపోతుంది. నేను తిన్నాను కానీ అరగట్లేదు, అక్కడే ఉండిపోయింది, ఇక్కడ స్టక్ అయిపోయింది అంటారు చూసారా, అట్లా అనమాట. ఓకేనా? అండ్ ఈ పేగుల్ని అనేది చాలా హెల్తీగా ఉంచుతుంది, అంటే మన పెద్ద పేగుల్ని చాలా హెల్తీగా ఉంచడానికి ఇన్సాల్యుబుల్ ఫైబర్ పనిచేస్తుంది. ఓకేనా? సో అంటే మీరు అర్థం చేసుకోవాలా, మనం ఈ నీటిలో కరిగే ఫైబర్ తీసుకోవాలి అండ్ నీటిలో కరగని ఫైబర్ కూడా మనం తీసుకుని ఉండాలి. 2 రకాల ఫైబర్లు మనం తీసుకుని ఉండాలి. ఓకేనా? అసలు ఫైబర్ తీసుకోవడం వల్ల మనకు యూసేజ్ ఏంటి మన బాడీకి అంటే గట్ హెల్త్ బాగుంటుంది. ఓకేనా? అంటే మనకి ఇది గట్ అంటారు అనమాట. అంటే మన పేగుల్ని మన స్టమక్ని గట్ అంటాము, పెద్ద పేగులు. ఓకేనా? మనకి ఎంజైమ్స్ కావాలి ఎక్కువగా, మన గట్లో ఎంజైమ్స్ ఉండాలి. అంటే కొన్ని యాసిడ్స్ ఉంటాయి, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో ఈ గట్ హెల్త్ బాగుండాలంటే పీచు పదార్థం అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అనమాట. ఓకేనా? అంటే ఫైబర్ లాంటిది తీసుకుంటూ ఉండాలి. అండ్ హార్ట్ హెల్తీ ఉండడానికి ఈ ఫైబర్ బాగా పనిచేస్తుంది. అండ్ షుగర్ లెవెల్స్ నార్మల్ తీసుకోవడం, వెయిట్ మేనేజ్మెంట్కి, క్యాన్సర్కి, డైజెషన్ హెల్త్కి, మెటబాలిజం బాగా పెరగాలంటే ఇప్పుడు చాలామంది వెయిట్ తగ్గరు. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వెయిట్ లాస్ అనేది ఆగిపోతారు అనమాట. ఓకేనా? సో అందుకని వెయిట్ లాస్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ బ్రెయిన్ గట్ కనెక్షన్ బాగుండడానికి, సో మనకి మానసిక ఆరోగ్యం కూడా బాగుండడానికి బాగా పనిచేస్తుంది. చూడండి, బాగా డైజెషన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇది బ్రెయిన్ పట్టేస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఫైబర్ అనేది ఎవరెవరు తీసుకోవాలి? ఓకేనా? ఈ ఫైబర్ ఫుడ్ అనేది ఎవరెవరు ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ తీసుకోవాలి. సో చూడండి, చాలా క్లియర్గా ఇక్కడ ఉంది. ఓకేనా? సో సాధారణంగా మీ రోజుకి ఏంటంటే మనం 1000 క్యాలరీస్ ఫుడ్ తింటే 14 గ్రాములు పీచు ఉండాలంట. 1000 క్యాలరీస్ మనం తింటే, మనం కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేసుకునే టాపిక్లో 1000 క్యాలరీస్ ఉంటాయి, సుమారు క్యాలరీస్ వస్తాయి. సో ఆ క్యాలరీస్లో 14 గ్రాములు పీచు ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? అండ్ పిల్లల్లో 1 నుంచి 3 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు 19 గ్రాములు పీచు పదార్థం చూసుకోవాలి. ఓకేనా? 4 నుంచి 5 సంవత్సరాలు అంటే 25 గ్రాములు, అబ్బాయిలు 9 నుంచి 13 సంవత్సరాలు అంటే 35 గ్రాములు. ఓకేనా? సుమారుగా చూడండి, 14 నుంచి 50 సంవత్సరాలు 38 గ్రాములు తీసుకోవాలి. అంటే యావరేజ్న 25 నుంచి 30 గ్రాములు మనం ఒక హ్యూమన్ బాడీ మనం తీసుకోవాలి. అప్పుడే మన ఈ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్లోకి ఇవన్నీ రాకుండా చూసుకోవచ్చు. ఓకేనా? అండ్
ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మరి పీచు పదార్థం అనేది ఎందులో ఉంది అంటే మనకి ఫ్రూట్స్లో ఉంటాయి, వెజిటబుల్స్లో ఉంటాయి. ఓకేనా? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటాయి. ఓకేనా? ఒక అవకాడో తీసుకుంటే 6.7 గ్రాములు వస్తుంది. ఒక యాపిల్ తీసుకుంటే 2.4 గ్రాములు వస్తుంది. సో పియర్స్ పండు తీసుకుంటే 3.1, స్ట్రాబెర్రీ తీసుకుంటే 2, ఓకేనా, బ్లూబెర్రీ తీసుకుంటే 2.4, నారింజ 2.4, అరటి పండు 2.6, మామిడి పండు 1.6, గ్రేప్స్ 0.9, రేగి పళ్ళు 5.4. సో ఇట్లాగా ఫైబర్ అనేది మనకి మన తినే ఫుడ్లో వస్తుంది. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫైబర్ ఫుడ్తో పాటు క్యాలరీస్ కూడా ఉంటాయి. ఇది మీరు నోటీస్ చేయాలి. ఏంటండి? క్యాలరీస్ కూడా ఉంటాయి. అంటే మీకు ఒక అవకాడో తీసుకుంటే చాలా మంచిది, బట్ అందులో 160 క్యాలరీస్ వస్తాయి. ఫైబర్ వస్తుంది, బట్ క్యాలరీస్ వస్తాయి. చాలా చాలా ఇక్కడ మీరు అర్థం చేసుకుని ఉండాలి. ఒక యాపిల్ తీసుకుంటే మంచిది, ఫైబర్ వస్తుంది, బట్ 52 క్యాలరీస్ వస్తుంది. ఓకేనా? సో ఇట్లాగా ఒక మామిడి పండు తీసుకుంటే 1.6 గ్రామ్స్ ఫైబర్ వస్తుంది, 60 క్యాలరీస్ వస్తుంది. సో ఇప్పుడు ఒక నారింజ పండు, ఒక అరటి పండు 2.6 గ్రామ్స్ ఫైబర్ వస్తుంది, 89 క్యాలరీస్ వస్తాయి. సో ఒకసారి ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి, అటు ఇటు తిరగకుండా. మనకి ఫైబర్ కావాలని చెప్తున్నాను, 25-30 గ్రామ్స్ వరకు ఫైబర్ కావాలని చెప్తున్నాను. బట్ నేను ఎస్టర్డే చెప్పిన క్లాస్లో మీకు క్యాలరీస్ అనేది కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతారు? వెయిట్ పుట్టాన్ అవుతారు. అర్థమైందా? మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కావాల్సిన దాన్ని ఫ్యాట్ కింద మార్చేస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. సో దట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనకి పీచు పదార్థంతో పాటు క్యాలరీస్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. గాట్ ఇట్? సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అరటిపళ్ళు తిన్నారనుకోండి, 10 అరటిపళ్ళు తింటే మీకు 26 గ్రాముల వరకు పీచు వస్తుంది. మీకు చాలు. రోజు నుంచి 10 సాయంత్రం వరకు 10 గ్రాములు 10 అరటిపళ్ళు తీసుకుంటే చాలు. బట్ 89 క్యాలరీస్ అంటే ఏమైంది? 890 క్యాలరీస్ మీకు అరటిపళ్ళు ద్వారా వచ్చేస్తుంది. అర్థమైందా? సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవడం కూడా తెలియాలి. అండ్ వెజిటబుల్స్ చాలా మంది ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఓకేనా? సో బచ్చల కూరలో ఫైబర్ ఉంటుంది, బ్రాక్లీలో ఫైబర్ ఉంటుంది, క్యారెట్లో ఫైబర్ ఉంటుంది, బఠానీలో ఫైబర్ ఉంటుంది, మొక్కజొన్నలో ఫైబర్ ఉంటుంది, చిలకడ దుంపలో ఫైబర్ ఉంటుంది, అండ్ ఉల్లిపాయలో ఫైబర్ ఉంటుంది, దోసకాయలో ఉంటుంది, వంకాయలో ఉంటుంది, టమాటాలో ఉంటుంది. అంటే మళ్ళీ మీరు అనుకుంటారు పీచ్ అంటే మనకు కనపడాలి, కొబ్బరి పీచ్ లాగా అనుకుంటారు. అట్లా ఏం లేదు. సో ఇవన్నీ ఇట్లోనే పీచ్ ఉంటుంది. దట్టు ఇందులో కూడా ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది కావాలంటే చూడండి. ఫైబర్తో పాటు మీకు ఇక్కడ మీకు బచ్చల కూర తిన్నారనుకోండి, ఐరన్ వస్తుంది, విటమిన్ కే వస్తుంది. ఓకేనా? అండ్ బ్రాక్లీ తిన్నారనుకోండి, సల్ఫరస్ అని చెప్పేసి అదొక న్యూట్రిషన్. ఓకేనా? అదొక మినరల్ అనమాట. ఓకేనా? అండ్ మీరు క్యారెట్ తిన్నారనుకోండి, ఫైబర్తో పాటు బీటా కెరటిన్ వస్తుంది. బఠానీ తిన్నారనుకోండి, ప్రోటీన్ ప్లస్ ఫైబర్ వస్తుంది. మొక్కజొన్న తిన్నారనుకోండి, ఓకేనా, గ్లూటిన్ ప్లస్ ఫైబర్ వస్తుంది. సో ఇవన్నీ మినరల్స్ అనమాట. ఓకేనా? చిలకడ దుంపలో విటమిన్ ఏ వస్తుంది, ఫైబర్ వస్తుంది. సో ఇట్లాగా మనకి ఏంటంటే ఫైబర్ కమ్ ఇలాంటివి వస్తాయి అనమాట. మీరు ఎక్కువగా మనం ఏమి తీసుకోవాలి? ఫైబర్ కమ్ మనకి ప్రోటీన్ ఉండేలాగా మనం చూసుకోవాలి ఎప్పుడూ కూడా. సో అందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? సో చూడండి, ఇది రెగ్యులర్గా మీరు తింటుంటారు కాబట్టి ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను. ఓకేనా? అఫ్కోర్స్ ఇది మీరు బ్యాలెన్స్ చేయగలిగితే చేయండి. మీరు బ్యాలెన్స్ కాలేకపోతే మన దగ్గర రెడీమేడ్గా న్యూట్రిషన్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇది చేయండి, ఇటు ఈ ప్రయత్నాలు చేయండి. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటూ చేయాలి. పప్పు దినుసులు, చిక్కుళ్ళు, వీటిలో మనం సుమారుగా మనం చెక్ చేద్దాము. ఫైబర్ ఎంత వస్తుంది, ప్రోటీన్ ఎంత వస్తుంది, అండ్ కార్బ్స్ ఎంత వస్తుంది. ఈ మూడు మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్. అందుకని నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈ క్లాస్ చెప్తున్నా. ఈ బిఫోర్ క్లాసెస్ ప్రోటీన్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి ఆల్రెడీ యూట్యూబ్లో లింక్స్ ఉన్నాయి. ఓకేనా? నేను లాస్ట్లో మీకు ఆ లింక్ పంపిస్తాను. ఓకేనా? సో మీరు నేను చూపిస్తాను లింక్. సో మీరు అక్కడికి వెళ్ళి చక్కగా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, అందులో మీకు వస్తాయి ఈ క్లాసెస్ అన్ని. ప్రీవియస్ క్లాసెస్ మీరు చూడొచ్చు. టైం పెట్టుకోవాలి. ఓకేనా? మీరు చదువుకోవడానికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు టైం పెట్టారు, అవునా కాదా? ఎందుకు? జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి. ఈరోజు జాబ్ బిజినెస్ ఎందుకు చేస్తారో? డబ్బుల గురించి. ఈరోజు ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు? హాస్పిటల్లో పెడుతున్నారు, అవునా కదా? మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చదువుకోవాలంటే ఆరోగ్యం గురించి మీకు టైం లేదు. బట్ ఇక్కడ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు కొంచెం టైం పెట్టి, మొబైల్ ఉంటుంది కాబట్టి చక్కగా మొబైల్లో యూట్యూబ్లోకి వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏది ఇష్టపడితే అది వస్తుందబ్బా. ఓకేనా? మీకు ఆరోగ్యం కావాలా? ఎంతమంది కావాలి? మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఫుడ్ తినాలో, ఎటువంటి తినకూడదో మీకు చెప్తున్నాను. మీరు చక్కగా మీరు చూసుకుని డీటెయిల్గా, ఏదో నేను మాటలో చెప్పట్లా, మీకు పీపీటీలో ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు మనం చెప్పిన దానికన్నా చూస్తూ వింటున్నది బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్.
అండ్ కందిపప్పు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, ఫైబర్ వస్తుంది 15 గ్రాములు వస్తుంది, 100 గ్రాముల్లో 15 గ్రాములు వస్తుంది, ప్రోటీన్ 22 గ్రాములు వస్తుంది, క్యాలరీస్ 63 క్యాలరీస్ వస్తుంది. ఓకేనా, 63 గ్రాముల వరకు కార్బ్స్ వస్తుంది. ఓకేనా, అంటే అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకేనా, కందిపప్పులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, మినిమల్ ఉంటాయి. సో మినిమంలో 18 గ్రాములు ఫైబర్ వస్తుంది, 26 గ్రాములు ప్రోటీన్ వస్తుంది, 88 గ్రాములు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చా? 24-25 గ్రామ్స్ కన్నా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ఏమైపోతుంది? కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీకు ఫైబర్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు వెళ్ళారనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. పెసర్లో 16.3 గ్రాములు ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ 24 గ్రాములు వస్తుంది. సో చూడండి, 57 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది. సో మీకు కార్బోహైడ్రేట్స్ గురించి మీకు డీటెయిల్గా తెలిస్తే మీకు భయం వేస్తుంది. ఓకేనా, శనగలు 17.4 గ్రాములు ఫైబర్ వస్తుంది, పీచ్ ఉంది, ప్రోటీన్ ఉంది, బట్ చూడండి కార్బోహైడ్రేట్స్ 61 గ్రామ్స్. కిడ్నీ బీన్స్ 15 గ్రాములు ఫైబర్ ఉంది, 22 గ్రాములు ప్రోటీన్ ఉంది, బట్ 63 గ్రాములు కార్బోహైడ్రేట్స్. ఓకేనా, సో పచ్చి బఠానీలు 5.1 గ్రామ్స్ ఉంది, 5.1 ప్రోటీన్ ఉంది, 14 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంది. ఓకేనా, నల్ల శనగలు చూడండి, నల్ల శనగల్లో కూడా మనకి తెలియకుండానే మనకి ప్రోటీన్స్ వస్తాయి. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, బట్ కార్బోహైడ్రేట్స్ అవ్వలేదు. సో మీకు అర్థం కావాలంటే సింపుల్గా చెప్తా, మీకు ప్రోటీన్ తినాలా, కార్బోహైడ్రేట్స్ తినాలా, ఫైబర్ తినాలంటే ఇవాళ మన టాపిక్ ఫైబర్ కాబట్టి ఫైబర్ ఉన్నది మనం తినాలని అనుకుంటాం, తినేస్తాము. మరి ప్రోటీన్ అవసరమే, బట్ కార్బోహైడ్రేట్స్ మీకు అవసరం లేదు. అంత కార్బోహైడ్రేట్స్ అంటే మీ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి తొందరగా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది, తొందరగా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. సో దాట్ చాలా మీరు రిస్ట్రిక్టెడ్గా మీరు డైట్ తీసుకుని ఉండాలి. సో ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సో ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు డోంట్ వరీ, నేను మీకు ఎలా తీసుకోవాలి, మీ పర్సనలైజ్ ప్రోగ్రామ్లో మీరు ఏ ఫుడ్ తింటున్నారో నాకు పోస్ట్ చేస్తూ ఉండాలి. మీరు ఏం తింటున్నారో ఏంటో పోస్ట్ చేస్తూ ఉండాలి. లలిత గారు, భాగ్యలక్ష్మి గారు, మీరు ఏమేమి తింటున్నారో నాకు పోస్ట్ చేస్తూ ఉంటేనే మీకు నేను గైడ్ చేయగలుగుతాను. ఓకేనా, అండ్ చూడండి, గ్రెయిన్స్, నట్స్, సీడ్స్లో మీకు ఏమేమి వస్తాయి చూడండి. సో ఓట్స్ 10 గ్రామ్స్ వరకు ఫైబర్ వస్తుంది, రాగుల్లో 11 గ్రాములు, జొన్నలు, ఓకేనా, బ్రౌన్ రైస్, గోధుమలు, సీడ్స్, అరిసె గింజలు, గుమ్మడి గింజలు, ఓకేనా, పొద్దుతిరుగుడు, బాదం పప్పు, ఇవన్నిటిలోని కూడా ఫైబర్ వస్తుంది. క్లియర్? అంటే మీకు ఏం చెప్తున్నాను, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్లో కూడా మీకు ఫైబర్ వస్తుంది. ఓకేనా, అయితే మీకు సాల్బుల్ ఫైబరా, ఇన్సాల్బుల్ ఫైబర్ అంటే ఫ్రూట్స్లోని వెజిటేబుల్ వచ్చేది సాల్బుల్ ఫైబరు, వీటిలో వచ్చేది ఇన్సాల్బుల్ ఫైబర్. ఓకేనా, సో మీరు హార్డ్లీ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇక్కడ మనం ఫైబర్ అనేది 100 గ్రాములు కనుక ఫైబర్ మనం తీసుకుంటే ఏ ఫ్రూట్స్ తింటే మనకి ఇందులో ఎక్కువగా ఫైబర్ వస్తుంది అంటే చూడండి, చియా సీడ్స్లో 35 గ్రామ్స్ వరకు వచ్చేస్తుంది, గోధుమ గింజల్లో ఓకేనా మనకి 40+ వస్తుంది. అందుకనే చపాతీలు, పుల్కాలు ఎక్కువ తినండి, పీచు ఉంటుంది అని చెప్తారు. ఓకేనా, అవిసె గింజలు, చియా సీడ్స్, రాగులు, బాదం, ఓట్స్, శనగలు, బఠానీలు, వేలు, ఇవన్నిట్లో చాలా ఫైబర్ చూడండి. ఇవి తక్కువ ఉన్నదంటే ఫైబర్ తక్కువ ఉందని అర్థం. ఇక్కడ 40+ వచ్చిందంటే ఎక్కువ ఉందని అర్థం. సో అంటే మీరు అర్థం చేసుకోవాలా, ఈ 100 గ్రాములు మనం ఇలాంటివి తింటే బ్రాక్లీ, ఇవి మనం బఠానీలు, శనగలు, ఓట్స్, బాదం, ఇవన్నీ మనం తిన్నామనుకోండి ఇంత ఫైబర్ వస్తుంది. బట్ బీ కేర్ఫుల్, మీ మైండ్లో పెట్టుకోండి, క్యాలరీస్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. చపాతీలు తింటే మంచిది కదా, ఫైబర్ వస్తుంది కదా అంటామంటే మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైతే మీకు ఆ క్యాలరీస్ ఎక్కువైన క్యాలరీస్ని ఫ్యాట్ కింద మార్చేసుకుంటారు. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుంది చూడండి. ఓకేనా, సో రోజు ఎప్పుడైతే మీరు 25 నుంచి 30 గ్రాములు ఫైబర్ తినే వారికి గుండె జబ్బులు 40% తగ్గుతాయంట, 40%. ఓకేనా, మీ హార్ట్ హెల్దీ ఉంటుంది. సో ఈ ఫైబర్ వల్ల మనకి ఏమంటే రిడ్యూస్ ఎల్డిఎల్ అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గించడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఫైబర్ తినండి, బాగా పీచు పదార్థాలు తినండి. నేను అది తినను, ఇది తిన్నాను, కాయగూరలు తిన్నాను, ఫ్రూట్స్ తిన్నాను అట్లా అనుకోకూడదు. ఓకేనా, సో మీకు బ్లడ్ ప్రెషర్ని నార్మల్గా తీసుకొస్తుంది పీచు పదార్థాలు. ఓకేనా, పొటాషియం అధికంగా ఉన్న ఫైబర్లు తినండి చక్కగా. ఓకేనా, సో మీ రక్తపోటును తగ్గిస్తాయి. ఓకేనా, రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అంటే మనకి కొన్ని వాపులు వచ్చేస్తాయి, అంటే మన జాయింట్స్ దగ్గర, గట్స్ ఇలా మనకి బోన్స్ దగ్గర వాపులు వచ్చేస్తాయి, గట్టి దగ్గర. ఓకేనా, సో మనకి కొన్ని వాపులు వస్తాయి, ఆ వాపులు రాకుండా కూడా మనకి ఈ ఫైబర్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుతుంది, చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ వేరే, ట్రైగ్లిజరైడ్స్ వేరే. దీని గురించి నేను ఎప్పుడైనా టాపిక్ చెప్తాను, కొలెస్ట్రాల్ గురించి, ట్రైగ్లిజరైడ్స్ గురించి మీకు ఏదైనా క్లాస్లో మీకు చెప్తాను. ఓకేనా, సో మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఉండండి. రామ్ వెల్నెస్ కోచ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఉంది, అందులో ఉండండి. ఓకేనా, రకరకాల కమ్యూనిటీలో మీరు ఉంటారు. ఓకేనా, ఇది మీకు న్యూట్రిషన్ గురించి, హెల్త్ గురించి చెప్పే కమ్యూనిటీ. ఓకేనా, సో నేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి కమ్యూనిటీలో మీరు ఉంటేనే మీరు ఎడ్యుకేట్ అవుతారు, లేకపోతే అది ఎలాగంట, ఇది ఎలాగంట, అది ఎలాగంట ఇట్లా చెప్తారు. ఒకడేమో గోధుమ గడ్డి తినమంటాడు, ఒకడేమో నిమ్మరసం తాగమంటాడు, ఒకడేమో చికెనే తినమంటాడు. మీకు డౌట్ వచ్చేస్తుంది, బట్ మీకు నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ అయితే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, అండ్ అలర్జీస్ రాకుండా మీకు ఉంచుతుంది. ఎందుకంటే మనకు ఫ్రూట్స్, వెజిటబుల్ తిన్నప్పుడు అందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వస్తాయి ఫైబర్తో పాటు. మీ బాడీలో కొంచెం
ఇవి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. ఓకేనా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా లోపల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి రాకుండా మనకి చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ మోస్ట్లీ ఎక్కువగా చాలా మంది షుగర్ ఉంటారు. ఇందులో కూడా చాలా మంది షుగర్ బారిన పడిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, మన భారతదేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నారంట. అందులో మీరు ఉన్నారేమో చూడండి. ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటారు ఎక్కువగా, డయాబెటీస్ 30% నార్మల్లోకి వచ్చే అవకాశం ఉందంట. ఓకేనా, సో అందుకనే గ్లూకోజ్ నెమ్మదిగా చేయడానికి ఈ ఫైబర్ బాగా పనిచేస్తుంది. మీరు తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ పెరగదు. ఓకేనా, ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచుతుంది బాగా. ఓకేనా, అండ్ బరువు తగ్గించడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డైజెషన్ సిస్టమ్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది బాగా. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు తినాలి. ఏ ఫుడ్ తినాలి? షుగర్ ఉన్న వాళ్ళు పప్పు దినుసులు, బ్రాక్లీ, ఓట్స్, పచ్చల కూర, యాపిల్. ఓకేనా, ఇవి తినాలి. ఏ పడితే తినేయకూడదు. ఓకేనా, ఇక్కడ జీ అని ఉంది. ఏంటది జీ అంటే ఏంటి? ఎవరైనా చాట్ చేయండి అబ్బా, ఉన్నారా అందరూ? సో వీడియో కూడా ఆఫ్లో ఉండొచ్చు, చక్కగా ఇందులో ఉండొచ్చు అని చెప్పేసి ఉన్నారా? చెప్పా కదా. సో మీ దగ్గరికి నేను వచ్చాను అంటే చెప్తున్నానంటే దేవుడు మీకు ఏదో చెప్పిస్తున్నాడు. ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్ళకుండా, మందులు వాడకుండా చేసుకోవడానికి ఇక్కడ నాతో చెప్పిస్తున్నాడు. నన్ను బిలీవ్ చేయండి. ఓకేనా, రైట్. సో జే అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు. అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఇవి మీరు తినాలా. మీరు స్వీట్లు తింటాను, అది తింటానంటే లైఫ్ లాంగ్ మందులు వాడవలసి వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ గట్ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది అండి. చూడండి, గుడ్ బ్యాక్టీరియా మనం ఫైబర్ తీసుకోవడం వల్ల సో ప్రీబయోటిక్స్ అనేది మనకు బాగా వస్తాయి. ఓకేనా, మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది మోషన్ ఫ్రీ అవ్వడానికి. ఓకేనా, మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి. సో మన పెద్ద పేగిని మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంచుకున్నామో మీరు డైజెషన్ బాగుంటుంది. ఓకేనా, తర్వాత మీకు చిన్న పేగులోకి వెళ్ళిన ఫుడ్ అంతా మీ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. ఓకేనా, అంతే పీచు పదార్థం ఎక్కువ తినడానికి చూడండి. ఓకేనా, అలా చెప్పేసి మొత్తం అయ్యే తినకూడదు. అండ్ వెయిట్ లాస్ అవడానికి ఆబ్వియస్లీ బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, మీరందరూ బరువు తగ్గాలి, ఇదే పెద్ద టాస్క్ మనకి. ఓకేనా, ఎందుకంటే ఫైబర్ తినడం వల్ల సఫిషియెంట్గా ఉంటుంది. మీరు ఎక్కువ తినరు, ఎక్కువ తినాలనిపించదు. క్యాలరీస్ తక్కువ ఉంటుంది ఇది, అండ్ ఇందులో షుగర్ తక్కువ ఉంటుంది. మీ మెటబాలిజం అనేది బాగా పెంచుతుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి. అందుకని మీరు తినే ఫుడ్లో 3 times తినే ఫుడ్లో ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ కంపల్సరీ ఎవరైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫైబర్ తినాలి. ఓకేనా, సో ఎప్పుడైతే వ్యాయామం చేస్తూ ఉంటారో వాళ్ళు ఫైబర్ ఎక్కువ తినడం వల్ల మీకు గట్ హెల్త్ బాగుంటుంది అనమాట. ఓకేనా, సో అందుకని చూడండి, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అరటిపళ్ళు, క్యారెట్, పేరాలు ఇవన్నీ ఎక్కువ తింటారు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. జిమ్ చేసేవాళ్ళు అవునా, చికెన్, ఎగ్, ఫిష్ తినేస్తూ ఉంటారు. సో అవి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్కి ఫైబర్ ఉండాలి కంపల్సరీ. ఈ ఫైబర్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళు 25-35 grams కాదు, 40 to 50 grams ఫైబర్ తినాలా. ఓకేనా, లేకపోతే బాడీ హీట్ అయిపోతుంది, డైజెషన్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. తిన్నది అరగదు, తిన్నది అది మధ్యలో కింద ఫామ్ అవుతుంది అనమాట. అందుకని జిమ్ చేసే వాళ్ళు కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా, అండ్ రోజువారీ మీ ఫైబర్ మీ ప్లాన్లో కంపల్సరీ మీరు తినే టిఫిన్లో కానీ, భోజనంలో కానీ, లేకపోతే స్నాక్స్ తింటున్నా, ఈ రాత్రి భోజనం తింటున్నా ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా, ఎందుకంటే మీరు తినడం ఇంపార్టెంట్ కాదు, అందులో పీచు లేకపోతే మీ డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. ఓకేనా, సో ఇవన్నీ ఇందాక డిస్కస్ చేసినవే. ఓకేనా, సో ఎక్కువగా ఫ్రూట్స్ తినండి. ఓకేనా, తెల్లడానికి బదులుగా బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేసుకోండి. మీరు రైస్ అయితే ఏంటంటే కాయగూరలు ఎక్కువగా చూసుకోండి. పండ్లు తొక్కలతో సహా తినండి. ప్రతి భోజనంలో పప్పులు, చిక్కుళ్ళు, ఫ్రూట్స్ వండిలాగా చూసుకోండి. వెజిటబుల్స్ వండిలా చూసుకోండి. ఓకేనా, విత్తనాలు ఎప్పుడు కూడా సీడ్స్ ఎక్కువగా ఉండాలి. ఓకేనా, మైదా పిండి తగ్గించుకోండి. ఓకేనా, మైదా పిండిలో మీకు ఫైబర్ ఉండదు. ఓకేనా, నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. సో దీనివల్ల మీకు ఫైబర్ అనేది బాగా రీచ్ అవుతుంది. ఓకేనా, ఫైబర్ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి చాలా మంది. మీరు ఎంతమందికి ఉన్నాయా డౌట్స్? అందరికీ డౌట్లు ఉంటాయి. ఓకేనా, సో ఈ డౌట్లు ఉన్నంతకాలం ఆరోగ్యం ఉండదు. డౌట్లు ఉన్నప్పుడు అవి ఎందుకు ఏమిటని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, సో చాలా మందికి ఏంటంటే ఒక మిత్ ఉంటుంది, ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో సహజంగా ఫైబర్, విటమిన్లు, మినరల్ అనేవి మనకి కెమికల్స్లో ఉంటాయి. కానీ ఆ సప్లిమెంట్లోనే తీసుకోకూడదు. మనకి అక్కడ కూడా మొత్తం మన బాడీకి కావాల్సిన 25 నుంచి 30 గ్రాములు రాదు. సో మీకు సప్లిమెంట్స్ ఏమైనా వస్తే ఒక 5 to 10 grams వస్తాయి. మిగతా ఒక 20 grams వరకు మీరు ఫుడ్ నుంచి తీసుకోవాలా. అర్థమైందా? సో అందుకని ఓన్లీ సప్లిమెంటరీస్ ద్వారానే మీరు బ్యాలెన్స్ అయిపోకూడదు. మా దాంట్లో కూడా సప్లిమెంటరీస్ ఉన్నాయి. ఓకేనా, ఫైబర్ ఉన్నాయి, సో పౌడర్స్ ఉన్నాయి. సో కానీ మొత్తం ఫైబర్ రాదు. ఓకేనా, మీరు రెగ్యులర్ ఫుడ్ కూడా తినాలి ఎక్కువగా. ఓకేనా, అండ్ ఎక్కువగా కడుపు నొప్పి కలిగిస్తే ఫైబర్ తినొద్దని చెప్తారు. అంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ తినొద్దు అంటారు. ఓకేనా,
సో మీరు స్లోగా తింటే అలవాటు పడుతుంది, ఒకేసారి తినేయకూడదు అనమాట. ఓకేనా? అంటే మీకు డైజెస్ట్ అవ్వలేదు, నీటిలో కరగలేని ఫైబర్ ఫుడ్ అలా ఉండిపోద్ది అనమాట, గట్టిగా పెయిన్ వచ్చేస్తుంది. అంటే కొంచెం అయితే స్లోగా అలవాటు చేసుకోవాలి. ఫైబర్ కేవలం మలబద్ధకానికి మాత్రమే. ఇది ఒక అపోహ ఉంటుంది చాలా మందికి. ఫైబర్ ఎవరు తినాలంటే మోషన్ అవ్వట్లేని వాళ్ళు, ఇంకెవరున్నారు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, వీళ్ళే తినాలి. అలానే ఏం లేదని అందరూ తినాలి. ఓకేనా? పిల్లలకు ఫైబర్ అవసరం లేదు, పిల్లలకు కూడా ఫైబర్ అవసరం. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. పిల్లలకు కూడా మోషన్ అవ్వాలి, పిల్లలకు కూడా డైజెషన్ అవ్వాలి వద్దా? జ్యూస్ తాగితే ఫైబర్ వస్తుంది అట్లా అనుకోకండి. జ్యూస్లో 80-90% వేస్టేజ్ కూడా వస్తుంది, అంటే కార్బోహైడ్రేట్స్, షుగర్ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో మీరు కాయగూరలు, పండ్లు ఇవి తినడం అలవాటు చేసుకోండి. ఓకేనా? అంటే మనం డైరెక్ట్గా నేను జ్యూస్ తాగేస్తున్నాను, రోజుకో ఏదో క్యారెట్ జ్యూస్ తాగేస్తున్నాను ఇట్లా అనుకో. ఓకేనా? అన్ని ఫైబర్ ఆహారాలు ఒకే విధంగా, ఓకేనా, ఒకేలా తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి వేరే రకాల ఫైబర్లు వేరే ప్రయోజనాలు ఇస్తాయి. అన్ని ఫైబర్లు ఒకటైనట్టుగా ఉండకూడదు. అదే చెప్తున్నారు కదా, గోధుమ గడ్డి తినేస్తూ ఉంటారు, ఫైబర్ కావాలి, అలా తినకూడదు. సో మనకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తింటూ ఉండాలి. సో మనం ఫైబర్ ఇస్తాం, ఎక్కువ ఫైబర్ తీసేసుకుంటాం. రైట్. సో లాస్ట్ కన్క్లూజన్కి వచ్చేసాను. సో మనం ఈ రోజు టాపిక్లో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే, వాట్ అబౌట్ ఫైబర్? ఓకేనా? సో ఈ ఫైబర్ అనేది మన కార్బోహైడ్రేట్స్లో ఉండే వన్ ఆఫ్ ద మనకి మినరల్ అనమాట. ఓకేనా? సో అందుకే మనం తినే ఫుడ్లో కంపల్సరీ ఫైబర్ అనేది ఉండాలి, పీచు పదార్థం అనేది ఉండాలి. దీనివల్ల పేగులు, గుండె, డయాబెటీస్, బరువు అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి నార్మల్గా తెచ్చుకోవడానికి కారణం. అండ్ కంపల్సరీ పెద్దవాళ్ళకి 25-30 గ్రాములు కంపల్సరీ ఫైబర్ ఉండాలి. ఓకేనా? ఈ కరిగే ఫైబర్ ఏంటంటే ఓట్స్, పప్పులు, పండ్లు. కరగని ఫైబర్ అంటే తృణధాన్యాలు, కూరగాయలు వీటిలో ఉంటాయి. అంటే కూరగాయలు అంటే కొంచెం కరగని ఫైబర్ ఉంటుంది అనమాట. ఓకేనా? దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. సో చియా సీడ్స్, గోధుమలు వీటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైబర్ అనేది నెమ్మదిగా పెంచుకోవాలి, ఒకేసారి పెంచేసుకోకూడదు. దానివల్ల మీకు డైజెషన్ అవ్వదు, బాడీ హీట్ అనిపిస్తుంది. ఇవి ఇవాళ మనం తెలుసుకునే టాపిక్స్. సో దట్ ఏంటంటే మీరు తినే ఫుడ్లో, సో ఈ ఛానల్లోకి వెళ్ళండి. సో మీకు చక్కగా అందులో ఆ ప్రీవియస్ క్లాసెస్ కూడా ఉంటాయి, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, సో నా వాట్సాప్ నెంబర్ 8297772366. సో మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా మా దాంట్లో మెంబర్షిప్స్ ఉంటాయి. సో ఒక 21 days మెంబర్షిప్ అయితే జరుగుతుంది. ఓకేనా? సో గ్రేట్. సో మీరు 21 days మెంబర్షిప్ జరుగుతుంది. ఇది ఒక ఆఫర్ ఉంది ఇప్పుడు. సో మీకు చక్కగా తక్కువలో ఇంటి దగ్గర ఉండే ఇలా మీ న్యూట్రిషన్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ ప్లానింగ్ అంతా కూడా మీ దగ్గర వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బై ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై. సో రేపు మార్నింగ్ మళ్ళీ 7:30కి మళ్ళీ న్యూట్రిషన్ గురించి ఒక క్లాస్తో వస్తుంది. ఓకేనా? బై ఆల్ ఆఫ్ యూ. బై. హ్యావ్ ఎ నైస్ డే.